Hello students, thermometry. This is the first topic in first lesson of heat and thermodynamics. Heat and thermodynamics lo first lesson thermal expansions of materials. Thermal expansions of materials లో మనకి 3 టాపిక్స్ ఉన్నాయి. ఈ లెసన్ నుంచి ఖచ్చితంగా జేఈ మెయిన్స్ లోంచి అయినా ఒక క్వశ్చన్ వస్తుంది. లేదు నీట్ ఎగ్జామ్ లోంచి అయినా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ థర్మల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ మెటీరియల్స్లో 3 టాపిక్స్ ఉంటాయని చెప్పాను. ఏంటా 3 టాపిక్స్ అంటే ఒకటి ఫస్ట్ టాపిక్ థర్మామెట్రీ, సెకండ్ టాపిక్ థర్మల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్, థర్డ్ టాపిక్ కెలోరిమెట్రీ. ఈ 3 టాపిక్లు నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఈ వీడియోలో ఈ థర్మామెట్రీని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్ to solve the JEE mains and NEET exam questions from this thermometry topic. ఓకే, ఏది ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుందో అంతవరకు మాట్లాడదాం. మ్యాక్సిమం ఈ వీడియోతో ఈ కాన్సెప్ట్ని కంప్లీట్ చేసిద్దాం. వీలైతే ప్రీవియస్ క్వశ్చన్స్ లేకపోతే ఇక్కడే చెప్దాం. ఒక ప్రీవియస్ క్వశ్చన్ జేఈ మెయిన్స్లో ఎలా అడిగాడు, లేదా నీట్ ఎగ్జామ్లో ఎలా అడిగాడు, సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములాని మనం ఎలా హ్యాండిల్ చేసి క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ని ఇక్కడ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ థర్మామెట్రీ. థర్మామెట్రీ ఈజ్ నథింగ్ బట్ టు మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సబ్స్టెన్స్ లేదా మెటీరియల్ యొక్క టెంపరేచర్ని మెజర్ చేయడాన్ని థెర్మోమెట్రీ అంటారు. ఫస్ట్ పాయింట్. ఈ టెంపరేచర్ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి డివైస్ని థర్మామీటర్ అంటారు. టెంపరేచర్ని మెజర్ చేయడాన్ని థెర్మోమెట్రీ అంటారు. టెంపరేచర్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి డివైస్ని థెర్మామీటర్ అంటారు. ఏమంటారు? థర్మామీటర్ అంటారు. అయితే మనం టెంపరేచర్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే, టెంపరేచర్ని మెజర్ చేయడానికి మనం వాడేటువంటి యూనిట్స్ టెంపరేచర్. ఈ టెంపరేచర్ని మనం మెజర్ చేయడానికి వాడేటువంటి యూనిట్స్ బేసిక్గా మనందరికీ తెలుసు సెల్సియస్, ఫారెన్హీట్ అండ్ కెల్విన్. ఈ 3 యూనిట్స్ని యూజ్ చేసి టెంపరేచర్ని మెజర్ చేస్తాం. సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్. ఈ 3 యూనిట్స్ని యూజ్ చేసి మనం ఏ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్నైనా, ఏ మెటీరియల్ యొక్క టెంపరేచర్నైనా మెజర్ చేస్తాం. అయితే ఈ 3 యూనిట్స్ని మెజర్ చేసి మనం ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ని మెజర్ చేస్తాం కాబట్టి వీటిని ఏమంటారంటే సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్, కెల్విన్ స్కేల్ అంటారు. వీటిని ఏమంటారు? సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్, కెల్విన్ స్కేల్ అంటారు. ఈ 3 స్కేల్స్కి 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి. ఏంటి ఆ ఫిక్స్డ్ పాయింట్స్ అంటే, ఒకటి ఫ్రీజింగ్ పాయింట్, రెండు బాయిలింగ్ పాయింట్. సో సెల్సియస్ స్కేల్కి ఫ్రీజింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఫారెన్హీట్ స్కేల్కి ఫ్రీజింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. కెల్విన్ స్కేల్కి ఫ్రీజింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఇవి ఫిక్స్డ్ పాయింట్స్ అంటారు. ఇది లోవర్ ఫిక్స్డ్ పాయింట్. ఫ్రీజింగ్ పాయింట్ని ఏమంటారంటే LFP, గుర్తుపెట్టుకోండి, లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటారు. బాయిలింగ్ పాయింట్ని అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటారు. UFP, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటారు. ఓకే, ప్రతి స్కేల్కి కూడా ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది, బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది, బాయిలింగ్ అంటే లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది. సెల్సియస్ స్కేల్కి ఉన్నటువంటి లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 0,
అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 100. ఫారెన్హీట్ స్కేల్కి ఉన్నటువంటి లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 32, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 212. కెల్విన్ స్కేల్కి ఉన్నటువంటి లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 273, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 373. సో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఏమంటారు? ఫ్రీజింగ్ పాయింట్ అంటారు. అంటే సెల్సియస్ స్కేల్లో ఫ్రీజింగ్ పాయింట్ 0, బాయిలింగ్ పాయింట్ 100. ఫారెన్హీట్ స్కేల్లో ఫ్రీజింగ్ పాయింట్ 32, బాయిలింగ్ పాయింట్ 212. కెల్విన్ స్కేల్లో ఫ్రీజింగ్ పాయింట్ 273, బాయిలింగ్ పాయింట్ 373. కెల్విన్ స్కేల్కి ఇంకో పేరు అబ్సల్యూట్ స్కేల్ అని కూడా అంటారు. కెల్విన్ స్కేల్నే అబ్సల్యూట్ స్కేల్ అని కూడా అంటారు. అయితే ఈ ఫ్రీజింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ మధ్య ఉన్నటువంటి ఈ డిఫరెన్స్ ఉంది చూసారా, దీన్ని రేంజ్ ఆఫ్ ద స్కేల్ అంటారు. రేంజ్ ఆఫ్ ద స్కేల్ అంటారు. ఏమంటారు? రేంజ్ ఆఫ్ ద స్కేల్ అంటారు. అంటే ఈ సెల్సియస్ స్కేల్ యొక్క రేంజ్ 100. ఈ ఫారెన్హీట్ స్కేల్ యొక్క రేంజ్ 180. ఈ కెల్విన్ స్కేల్ యొక్క రేంజ్ 100. ఓకే, రైట్. ఈ రేంజ్ని మనం అంటే గ్యాప్, ఏది అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, లోవర్ ఫిక్స్డ్ పాయింట్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ని రేంజ్ ఆఫ్ ద స్కేల్ అంటారు. ఈ రేంజ్ని మనం కొన్ని ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్స్ కింద కానీ సెపరేట్ చేస్తే, కన్సిడర్ చేస్తే, సో ఆ డివిజన్స్, ఈ రేంజ్ని కొన్ని నెంబర్ ఆఫ్ డివిజన్స్ కింద డివైడ్ చేస్తే, ఈక్వల్ డివిజన్స్ కింద చేస్తే, ఈక్వల్ డివిజన్స్ కింద చేస్తే, ద నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇన్ ద సెల్సియస్ స్కేల్ ఈజ్ 100, ద నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇన్ ఫారెన్హీట్ స్కేల్ ఈజ్ 180, ద నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇన్ ద కెల్విన్ స్కేల్ ఈజ్ 100. సో ఈ 100, 180, 100 ఏమంటారంటే ద నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇన్ ద సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్ అండ్ కెల్విన్ స్కేల్. సెల్సియస్ స్కేలు, ఫారెన్హీట్ స్కేలు, కెల్విన్ స్కేల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏంటి, లోపల ఫిక్స్డ్ పాయింట్ ఏంటి, ఆ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, లోవర్ ఫిక్స్డ్ పాయింట్ మధ్య ఉన్నటువంటి ఆ రేంజ్ని ఎన్ని డివిజన్స్ చేస్తున్నాము అంటే నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని. ఈ పాయింట్ మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు సార్ ఈ పాయింట్ మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏంటి? ఒక మెటీరియల్ యొక్క టెంపరేచర్ని సెల్సియస్ స్కేల్లో ఇచ్చి ఫారెన్హీట్ స్కేల్లో ఎంత అని అడుగుతాడు, లేదా సెల్సియస్ స్కేల్లో ఇచ్చి కెల్విన్ స్కేల్లో ఎంత ఉంటుంది అని అడుగుతాడు, లేదా కెల్విన్ స్కేల్లో ఇచ్చి ఫారెన్హీట్ స్కేల్లో ఎంత ఉంటుంది అని అడుగుతాడు, లేదా కెల్విన్ స్కేల్లో ఇచ్చి సెల్సియస్ స్కేల్లో ఎంత ఉంటుంది అని అడుగుతాడు. అలా అనమాట. సో ఒక స్కేల్లో ఇచ్చి రెండో స్కేల్లో, ఇంకో స్కేల్లో దాని యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది అని అడుగుతాడు. సో మనకి ఈ ఒక స్కేల్లో ఇచ్చి ఇంకో స్కేల్లో టెంపరేచర్ని మనం అడుగుతున్నాడు అంటే మనకి ఖచ్చితంగా సెల్సియస్ స్కేల్కి, ఫారెన్హీట్ స్కేల్కి, కెల్విన్ స్కేల్కి ఒక రిలేషన్ ఇన్ బిట్వీన్ దెమ్, వాటి మధ్య ఒక రిలేషన్ మనం డెవలప్ చేయాలి. ఆ రిలేషనే ఏంటి అంటే ఒక జనరల్ రిలేషన్ ఉంది. ఏంటి ఆ జనరల్ రిలేషన్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆబ్జెక్ట్ ఉంది, లేదా ఒక మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్లో యొక్క టెంపరేచర్ని నువ్వు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నావు. దేన్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తావు? థర్మామీటర్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తావు. థర్మామీటర్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏ థర్మామీటర్ని వాడాలి? ఆ థర్మామీటర్లో సెల్సియస్ స్కేల్ ఉన్నటువంటి థర్మామీటర్ ఉంటుంది, ఫారెన్హీట్ స్కేల్ ఉన్నటువంటి థర్మామీటర్ ఉంటుంది, కెల్విన్ స్కేల్ ఉన్నటువంటి థర్మామీటర్ కూడా ఉంటుంది. మళ్ళీ
సెల్సియస్ స్కేల్ ఉన్నటువంటి థర్మామీటర్ ఉంటుంది, ఫారెన్హీట్ స్కేల్ ఉన్నటువంటి థర్మామీటర్ ఉంటుంది, కెల్విన్ స్కేల్ ఉన్నటువంటి థర్మామీటర్ ఉంటుంది. ఓకేనా? రైట్. ఆ థర్మామీటర్ చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. ఆ థర్మామీటర్లో సెల్సియస్ స్కేల్ ఉన్న థర్మామీటర్కి లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 0 ఉంటుంది, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 100 ఉంటుంది. ఫారెన్హీట్ స్కేల్లో ఉన్నటువంటి థర్మామీటర్కి లోవర్ స్కేల్ వాల్యూ 32 ఉంటుంది, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 212 ఉంటుంది. కెల్విన్ స్కేల్కు ఉన్నటువంటి థర్మామీటర్కి లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 273 ఉంటుంది, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 373 ఉంటుంది. ఈ థర్మామీటర్ని వాడి ఆ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ని మెజర్ చేస్తాం. నువ్వు ఏ థర్మామీటర్ని వాడినా టెంపరేచర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెల్సియస్ స్కేల్ థర్మామీటర్ని వాడితే ఆ సెల్సియస్ స్కేల్ థర్మామీటర్లో ఉన్నటువంటి ఆ మెర్క్యూరీ ఏమవుతుందంటే ఆ థర్మామీటర్లో రైజ్ అవుతుంది. అది ఎంతవరకు పైకి రైజ్ అవుతుందో ఆ రీడింగ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ద రీడింగ్ ఆఫ్ ద మెర్క్యూరీ ఇన్ ద థర్మామీటర్ ఈజ్ రిప్రజెంట్ ద టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఆర్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచరు లేదా ఆబ్జెక్ట్ యొక్క ఆ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే మనకి సెల్సియస్లో ఆ ఆబ్జెక్టు లేదా ఆ మెటీరియల్ యొక్క టెంపరేచర్ తెలుస్తుంది. లేదు, ఆ మెటీరియల్ లేదా ఆ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ నాకు ఫారెన్హీట్ స్కేల్లో కావాలి. ఫారెన్హీట్ స్కేల్లో కావాలంటే ఇప్పుడు ఫారెన్హీట్ స్కేల్లో ఉన్న థర్మామీటర్ని తెచ్చి ఫైండ్ అవుట్ చేయొచ్చు, మెజర్ చేయొచ్చు. లేదా కెల్విన్ స్కేల్లో కావాలి, సో కెల్విన్ స్కేల్లో ఉన్న థర్మామీటర్ని తెచ్చి ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? సెల్సియస్ స్కేల్లో ఆ ఆబ్జెక్టు లేదా ఆ మెటీరియల్ యొక్క టెంపరేచర్ తెలిస్తే ఆటోమేటికల్లీ ఫారెన్హీట్ స్కేల్లో ఎంత ఉంటుంది, కెల్విన్ స్కేల్లో ఎంత ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ ఫైండ్ అవుట్ చేయడానికి వాడేటువంటి ఫార్ములా ఏంటి అంటే జనరల్ ఫార్ములా ఎక్స్. లిజన్, X is the reading in thermometer. థర్మామీటర్లో రీడింగ్ అనుకుందాం. ఏదో ఒక థర్మామీటర్ సెల్సియస్ స్కేల్లో ఉన్న థర్మామీటర్ని తీసుకుంటే దాంట్లో రీడింగ్, లేదా ఫారెన్హీట్ స్కేల్లో థర్మామీటర్ తీసుకుంటే దాంట్లో రీడింగ్, లేదా కెల్విన్ స్కేల్లో తీసుకుంటే. ఎందుకు? ఆ థర్మామీటర్ని వాడగానే ఆ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ని పెట్టి ఆ థర్మామీటర్లో ఉన్నటువంటి మెర్క్యూరీ ఏమవుతుందంటే రైజ్ అవుతుంది. రైజ్ అయిన దాన్ని బట్టి ఆ రీడింగ్ని బట్టి ఆ యొక్క వాల్యూ ఎంత అని చెప్తాం. అందుకే రీడింగ్ ఇన్ ద థర్మామీటర్. ఓకే, రైట్. నౌ ద జనరల్ రిలేషన్ ఈజ్ the reading in the thermometer X minus lower fixed point of the thermometer, I mean that scale. ఏ స్కేల్ వాడుతున్నావు? సెల్సియస్ స్కేల్ వాడితే సెల్సియస్ స్కేల్ యొక్క లోవర్ ఫిక్స్డ్ పాయింట్, ఫారెన్హీట్ స్కేల్ వాడితే ఫారెన్హీట్ స్కేల్ యొక్క లోవర్ ఫిక్స్డ్ పాయింట్, అలా కెల్విన్ స్కేల్ అయితే కెల్విన్ స్కేల్ యొక్క లోవర్ ఫిక్స్డ్ పాయింట్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ is equal to constant. This is the formula. అంతే. మీరు ఏ స్కేల్ని వాడినా ఇదే ఫార్ములా, ఇంకెంతకన్నా ఫార్ములా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్సియస్ స్కేల్ వాడితే ద రీడింగ్ ఇన్ ద సెల్సియస్ స్కేల్ ఆ ఎక్స్ ప్లేస్లో మీరు సి అనండి, ఇదిగో సి మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ ద సెల్సియస్ స్కేల్ ఎంతమ్మా? 0 బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? 100 మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? 0. ఒకవేళ మీరు కానీ ఫారెన్హీట్ స్కేల్ కానీ ఆ థర్మామీటర్ వాడారు అనుకోండి, అప్పుడేంటి? రీడింగ్ ఇన్ ద ఫారెన్హీట్ స్కేల్ ఎక్స్ ప్లేస్లో ఎఫ్ అనండి, ఎందుకంటే ఫారెన్హీట్ స్కేల్ కాబట్టి ఎఫ్ అనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? 32 బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? 212 మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఎంత? 32. అదే కెల్విన్ స్కేల్ వాడారు అనుకోండి, రీడింగ్ ఇన్ ద కెల్విన్ స్కేల్ని ఫర్ ఎగ్జాంపుల్ కే అనుకోండి, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అనుకోండి, అది కే మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? 273, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? 373, మళ్ళీ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? 373. ఇవన్నీ ఏంటి? కాన్స్టెంట్. అంటే దీని వాల్యూ ఎంత వస్తుందో దీని వాల్యూ అంతే వస్తుంది, దీని వాల్యూ అంతే దానికే ఈక్వల్ అని అర్థం. కాబట్టి ఇస్ ఈక్వల్.
by using this relation. What is that relation? C by 100 is equal to F minus 32 by, this is called number of divisions. This is called number of divisions. This is called number, upper fixed point minus lower fixed point ఏమంటామమ్మా, నెంబర్ ఆఫ్ డివిజన్స్ అంటారని చెప్పాను. ఈక్వల్ డివిజన్స్ కింద సెపరేట్ చేస్తే దీన్ని ఏమంటారని చెప్పానంటే నెంబర్ ఆఫ్ డివిజన్స్ అంటారని చెప్పాను. ఆఫ్ స్కేల్ అని చెప్పాను. ఓకే రైట్. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఫైనల్గా మీకు వచ్చేటువంటి రిలేషన్ ఏమొస్తుంది అంటే C by 100 is equal to F minus 32 by 180 is equal to K minus 273 by 100. This is the relation between the Celsius, Fahrenheit and Kelvin. ఈ రిలేషన్ వాడి ఒక ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ ఒక స్కేల్లో ఇచ్చినప్పుడు రిమైనింగ్ 2 స్కేల్స్లో మనం ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఒక్కసారి చూడండి, లిజన్. సో ఏంటి ఎగ్జాంపుల్ అంటే, ఏ లిక్విడ్ have temperature 20 degrees centigrade, then what is the temperature of liquid in Fahrenheit scale or Kelvin scale అని అడిగారు క్వశ్చన్. ఒక లిక్విడ్ యొక్క టెంపరేచర్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్తే ఫారెన్హీట్ స్కేల్లో ఎంత, కెల్విన్ స్కేల్లో ఎంత అని అడిగాడు. అదే క్వశ్చన్. అంటే ఏమి అడిగాడు, సెల్సియస్ స్కేల్లో ఇచ్చాడు కాబట్టి C ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడు, ఆడే ఇచ్చాడు. అయితే ఎఫ్ వాల్యూ ఎంత, కే వాల్యూ ఎంత, ఇది అడిగిన క్వశ్చన్. అంతే. సో సి వాల్యూ అడిగాడు కాబట్టి ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాడు కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేసి సి ప్లేస్లో 20 వేసి ఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తే అయిపోయింది. సి వాల్యూ ఇచ్చాడు కాబట్టి కే వాల్యూ కట్టాలి కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేసి సి ప్లేస్లో 20 వేస్తే కే వాల్యూ వచ్చేస్తుంది. అంతే. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తానండి, ఒక్కసారి జాగ్రత్తగా వినాలి. అమ్మా ఇది 0 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇది 5 టైమ్స్ 2 9 టైమ్స్ 2 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ రిలేషన్ ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేసేయచ్చు. ఏమవుతుంది, C by 5 is equal to F minus 32 by 9 is equal to K minus 273 by 5. ఇది గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, ఇది గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, ఏదైనా ఒకటే. ఏ రిలేషన్ వాడినా మీకు ఇది వచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ C20 ఇస్తే ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేయండి, చేస్తే వచ్చేస్తుంది. ఎలాగా, C/5 అంటే 20/5 ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ కావాలి కాబట్టి ఎఫ్ మైనస్ 32/9. సో 5 4 jars 20, 9 into 4 36 is equal to F minus 32. Then F is equal to 68 Fahrenheit. అంటే ఈ లిక్విడ్ యొక్క టెంపరేచర్ సెల్సియస్ స్కేల్లో అయితే 20 ఉంది, ఫారెన్హీట్ స్కేల్లో అయితే 68 ఉంది. అంతే దాని అర్థం.
లేదు సార్ నాకు కెల్విన్ స్కేల్‌లో కావాలి. కెల్విన్ స్కేల్‌లో కావాలంటే ఈ రెండిటిని ఈక్వల్ చేస్తే కెల్విన్ స్కేల్‌లో వస్తుంది. ఆ రెండిటిని ఎలా ఈక్వల్ చేస్తాము? C/5 ఈజ్ ఈక్వల్ టు K మైనస్ 273/5. ఈ బోత్ సైడ్స్ 5 క్యాన్సిల్ చేస్తే C ప్లేస్‌లో 20 ఈజ్ ఈక్వల్ టు K మైనస్ 273. దెన్ K ఈజ్ ఈక్వల్ టు 273 ప్లస్ 20. దెన్ ఆన్సర్ 293 కెల్విన్స్. సో ఆ లిక్విడ్ యొక్క టెంపరేచర్ సెల్సియస్ స్కేల్లో అయితే 20 అయితే కెల్విన్ స్కేల్లో అయితే 293 అని అర్థం. అంతే. ఇంత ఈజీగా క్వశ్చన్స్ ఇస్తారు సార్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్‌లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇచ్చాడు. నీట్ ఎగ్జామ్‌లో లాస్ట్ 10 ఇయర్స్‌లో 1 ఆర్ 2 టైమ్స్ ఇచ్చాడు. కానీ దీని మీద కొంచెం టిపికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు ఒక్కోసారి. ఆ టిపికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి? అంతే. ఒక్కోసారి ఫారెన్‌హీట్ స్కేల్ ఇస్తే సెల్సియస్ స్కేల్ గాని, కెల్విన్ స్కేల్ గాని అడుగుతాడు. అంటే టెంపరేచర్‌ని లిక్విడ్ యొక్క టెంపరేచర్‌ని ఫారెన్‌హీట్ స్కేల్‌లో ఇస్తే ఇది సెల్సియస్ స్కేల్‌లో ఎంత, కెల్విన్ స్కేల్‌లో ఎంత అని అడుగుతాడు. ఓకే. రైట్. అయితే జేఈఈ మెయిన్స్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు? ఓకే. రైట్. చూడండి. 2024 జేఈఈ మెయిన్స్‌లో ఇట్స్ ఎ వండర్‌ఫుల్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఒకటి అడిగాడు. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని అడిగాడు. అంటే ఈ ఫార్ములా అంటే ఈ ఫార్ములాని రిలేటెడ్ చేస్తూ అడిగాడు. కాబట్టి ఈ ఫార్ములా వస్తే తప్ప ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేవు. అలాగని డైరెక్ట్‌గా ఈ ఫార్ములాని వాడితే చేయలేవు. కాబట్టి దేర్ ఈస్ ఎ టెక్నిక్, అంటే దేర్ ఈస్ ఏ స్మాల్ మెకానిజం. ఏంటి క్వశ్చన్ ఏమి అడిగాడు, మనం ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ ఏమి అడిగాడు అంటే 2024 జేఈఈ మెయిన్స్‌లో క్వశ్చన్ అడిగాడు. చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ద చేంజ్ ఇన్ ద temperature of substance is 40 degrees centigrade. ఎంత? 40 degrees centigrade. What is the change? What is the change of that substance? What is the change of the substance? What is the change in the temperature of that substance? What is the change? Right. Change. What is the change of the temperature of that substance in Fahrenheit scale? ఇది క్వశ్చన్. ఎఫ్ స్కేల్ అంటే ఫారెన్హీట్ స్కేల్. మీరు రాసుకోండి ఫారెన్హీట్ స్కేల్. ఇదే క్వశ్చన్ అడిగాడు. ఈ క్వశ్చన్ చాలా మంది చూడగానే క్వశ్చన్లో ఏం అడిగాడు, ఏం కట్టాలి అనేది చూడకుండా సెల్సియస్ స్కేల్ ఇచ్చాడు, ఫారెన్హీట్ స్కేల్ కట్టాలి అని అనుకొని మనకు ఉన్నటువంటి పాత ఫార్ములా ఏంటి? C/5 is equal to F minus 32/9 is equal to K minus 273/5ని వాడి సింప్లిఫై చేస్తారు. అంటే ఎలాగా? సో ఏంటి చూడాలి.
C by 5 is equal to F minus 32 by 9 is equal to K minus 273 by 5. ఈ ఫార్ములాను వాడి చేసేస్తారు, కానీ ఫార్ములాను వాడి చేస్తే తప్పు. ఎందుకు ఈ ఫార్ములా వాడతాడంటే ఇది సెల్సియస్ స్కేల్లో ఇచ్చాడు, ఫారెన్హీట్ స్కేల్లో అడిగాడు. కాబట్టి సెల్సియస్ స్కేల్లో 40 ఇచ్చాడు కాబట్టి 40 by 5 is equal to ఫారెన్హీట్ స్కేల్లో అడిగాడు కాబట్టి F minus 32 by 9. సో 5 8 jars 50, 9 into 8 72, F minus 32, then F is equal to 72 plus 32. Answer 104 Fahrenheit అని వస్తుంది. ఆప్షన్ ఉంది ఇది, కానీ ఇది రాంగ్. అదేంటి సార్, ఇందాక ఇదే ఫార్ములా వేస్తే రైట్ అన్నారు. ఇందాక క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి తేడా ఐడెంటిఫై చేయాలి. ఇదే మనం మాట్లాడాల్సినటువంటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఏంటి ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆ లాజిక్ని ఐడెంటిఫై చేయడమే ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఏంటి ఆ లాజిక్ని ఐడెంటిఫై చేయడం? ఇందాక క్వశ్చన్లో ఏమడిగాడు, ఆ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ 20 degrees సెంటీగ్రేడ్ ఇచ్చాడు. ఇక్కడ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ఇవ్వలేదు, సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ చేంజ్ అవుతుందట. ఎంత? 40 degrees సెంటీగ్రేడ్. టెంపరేచర్ ఇవ్వడానికి చేంజ్ అయినటువంటి టెంపరేచర్ ఇవ్వడానికి తేడా ఉందిగా. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇచ్చాడు, అక్కడ టెంపరేచర్ ఇచ్చాడు, కానీ మనకి రిలేషన్ ఎందులో ఉంది? టెంపరేచర్స్లో ఉంది, చేంజ్ ఇన్ టెంపరేచర్స్లో లేదు. అంటే C ఈజ్ ఈక్వల్ టు 40 ఇవ్వలేదండి క్వశ్చన్లో మనకి. వెరీ ఇంపార్టెంట్. C ఈజ్ ఈక్వల్ టు 40 ఇవ్వలేదు. మరేమి ఇచ్చాడు? చేంజ్ ఇన్ ద C ఇచ్చాడు, డెల్టా C ఇచ్చాడు. ఇది క్వశ్చన్. అయితే ఏమడిగాడు? చేంజ్ ఇన్ ద ఫారెన్హీట్ అడిగాడు, డెల్టా F అడిగాడు. ఇది ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలా చేస్తారు, ఆన్సర్ రాంగ్ అయిపోద్ది. మరి దీన్ని ఎలా చేస్తాం సార్? ఇది క్వశ్చన్. దీన్ని ఎలా చేస్తాం అంటే చూద్దాం ఒకసారి. ముందు ఇది క్యాలిక్యులేట్ చేయడానికి ముందు అసలు మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? ఇక్కడ మామూలుగా CFKల మధ్య రిలేషన్ C by 5 is equal to F minus 32 by 9 is equal to K minus 273. ఫర్ ఎగ్జాంపుల్ C ఎంతో కొంత వాల్యూ ఇస్తే దాని కరెస్పాండింగ్గా F వస్తుంది, దాని కరెస్పాండింగ్గా K కూడా వస్తుంది. కరెక్ట్ కదా? ఇదిగోండి, C ఇంతకు ముందు 20 ఇస్తే F 68 వచ్చింది, K 293 వచ్చింది. ఒకవేళ F అదే C 21 ఇచ్చాం అనుకోండి, అప్పుడు F దానికి తగ్గట్టుగా మారిపోద్ది, K కూడా దానికి తగ్గట్టుగా మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ C 22 ఇచ్చాం అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది? F దానికి తగ్గట్టుగా మారిపోతుంది, K దానికి తగ్గట్టుగా మారిపోతుంది. అంటే ఇందులో ఏదో ఒక యూనిట్ చేంజ్ చేస్తే ఆ ఫార్ములాలో C కానీ చేంజ్ అయితే దాని కరెస్పాండింగ్గా F చేంజ్ వస్తుంది, Kలో కూడా చేంజ్ వస్తుంది. అవునా? ఈ పాయింట్ ఐడెంటిఫై చేశారు కదా. కాబట్టి ఇప్పుడు ఆ రిలేషను, ఈ రిలేషన్ ఎలా చేంజ్ అవుతుంది? ఈ రిలేషన్, ఏ రిలేషను? C by 5 is equal to F minus 32 by 9 is equal to K minus 273 by 5 అనే రిలేషను. దీన్ని నేను కొత్తగా రాస్తాను. ఎలా రాస్తానో చూస్తున్నాను. C by 5ని C by 5 లాగే ఉంచండి. F minus 32 by 9ని F by 9 minus 32 by 9 అని రాయండి. నెక్స్ట్ K minus 273 by 5ని K by 5 minus 273 by 5.
అని రాయండి. ఇప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తే 32/9 కాన్స్టెంట్, 273/5 కాన్స్టెంట్. సో సిని మారిస్తే ఈ ఎఫ్ చేంజ్ అవుతుంది, కే చేంజ్ అవుతుంది, కానీ ఇవి చేంజ్ అవ్వవు. కాన్స్టెంట్లు కదా ఇవి, వాటిని ఎలిమినేట్ చేసేయండి. అప్పుడు సిలో చేంజ్ తెచ్చాను. ఏంటి? సిలో చేంజ్ తెస్తే డెల్టా సి బై 5 అలా ఉంచండి. అప్పుడు ఆటోమేటిక్గా ఎఫ్లో చేంజ్ వస్తుంది, డెల్టా ఎఫ్ బై 9. ఇందులో చేంజ్ రాదు కాబట్టి దాన్ని తీసేయండి, అయిపోయింది. అలాగే కేలో కూడా చేంజ్ వస్తుంది, డెల్టా కే బై 5. దీంట్లో చేంజ్ రాదు, దీన్ని తీసేయండి. ఇది ఇంకో రిలేషన్. సిఎఫ్ కేల మధ్య రిలేషన్ ఇదైతే, డెల్టా సి డెల్టా ఎఫ్ డెల్టా కేల మధ్య రిలేషన్ ఇది. ఇప్పుడు ఏమడిగాడు? సి 40 degrees ఇవ్వలేదు క్వశ్చన్లో, డెల్టా సి 40 degrees ఇచ్చాడు. అంటే ఇదిగో ఇది 40 ఇచ్చాడు, డెల్టా ఎఫ్ ఎంత అని అడిగాడు. చేంజ్ ఇన్ ద ఫారెన్ హీట్ అని అడిగాడు. అంటే ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే 40/5 is equal to delta F by 9. So 40/5 అంటే 8, then delta F is equal to 72. అంటే సెల్సియస్ స్కేల్లో చేంజ్ 40 degrees వస్తే ఫారెన్ హీట్ స్కేల్లో చేంజ్ 72 వస్తుంది. సెల్సియస్ స్కేల్లో చేంజ్ 40 వస్తే ఫారెన్ హీట్ స్కేల్లో చేంజ్ 72 వస్తుంది అన్నమాట. సార్ నాకు సెల్సియస్ స్కేల్లో చేంజ్ తెలిసింది కాబట్టి ఫారెన్ హీట్ స్కేల్లో చేంజ్ ఫైండ్ అవుట్ చేశాను. నాకు కెల్విన్ స్కేల్లో కూడా చేంజ్ కావాలి సార్. కెల్విన్ స్కేల్లో చేంజ్ కావాలంటే ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేస్తే ఏటైంది? డెల్టా సి బై 5 is equal to delta k by 5. సో 5 క్యాన్సిల్ చేస్తే డెల్టా సి is equal to డెల్టా ఎఫ్, సారీ డెల్టా కే. డెల్టా సిలో చేంజ్ ఇన్ డెల్టా సి 40 కాబట్టి ఆటోమేటికల్లీ డెల్టా కే కూడా ఎంత అవుతుందమ్మా? 40 అవుతుంది. అంతే, ఇంకేం లేదు. 2 క్వశ్చన్స్కి తేడా అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఇప్పటి వరకు మనకి 2 రిలేషన్స్ వచ్చాయి. మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రిలేషన్స్ ఏంటి? మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సిన రిలేషన్ అంటే, ఒక రిలేషన్ C/5 is equal to F minus 32/9 is equal to K minus 273/5. దీన్ని యూజ్ చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో రిలేషన్ ఏంటంటే, డెల్టా C/5 is equal to డెల్టా F/9 is equal to డెల్టా K/5. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 రిలేషన్స్ గుర్తుపెట్టుకుంటే ఈ రిలేషన్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. చాలా క్వశ్చన్స్ జేఈ మెయిన్స్లో ఇచ్చాడు, నీట్ ఎగ్జామ్లో ఇచ్చాడు. ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందు కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. ఓకే, రైట్. సో నౌ వాట్ ఈస్ ద 2 రిలేషన్స్? ఆ 2 రిలేషన్స్ ఏంటంటే, మళ్ళీ రాస్తున్నానమ్మా, సి మైనస్ సారీ సో C/5 is equal to F minus 32/9 is equal to K minus 273/5. ఈ రిలేషన్ వాడి మనకి ఏం రిలేషన్ వచ్చింది? డెల్టా C/5 is equal to delta F/9 is equal to delta K/5. ఇది వచ్చింది. ఓకే, వెరీ గుడ్, చాలా ఇంపార్టెంట్.
జాగ్రత్తగా చూడాలి. వెరీ గుడ్ సార్, బాగా చెప్పారు. ఇందులో దీని మీద క్వశ్చన్ ఎలా ఇచ్చాడు, ఎలా ఆన్సర్ చేయాలి, దీని మీద క్వశ్చన్ ఎలా ఇచ్చాడు, ఎలా ఆన్సర్ చేయాలో మాట్లాడాం. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటిని యూజ్ చేస్తే ఒక రిలేషన్ వస్తుంది, ఈ రెండింటిని యూజ్ చేస్తే ఒక రిలేషన్ వస్తుంది, ఈ రెండింటిని యూజ్ చేస్తే ఒక రిలేషన్ వస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు చాలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాడేటువంటి ఇంకొక టెర్మినాలజీ ఏంటంటే, ఇక్కడ ద వాల్యూ ఆఫ్ ద 1 degree ఇన్ ద సెల్సియస్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు the value of the 1 degree in Celsius scale is equal to what value of the Fahrenheit scale అని అడుగుతాడు. ఇన్ ఫారెన్హీట్ స్కేల్, సెల్సియస్ స్కేల్లో 1 degree వాల్యూ ఫారెన్హీట్ స్కేల్లో ఎంత అడుగుతాడు ఎగ్జామ్లో. ఓకే, ఏమడుగుతాడు, క్వశ్చన్ ఇలాగ అడుగుతాడు, the value of 1 degree in Celsius scale is equal to what ఇలాగంటారు. ఇది సెల్సియస్ స్కేల్లో 1 degree వాల్యూ ఫారెన్హీట్ స్కేల్లో ఎంత, అది క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ ద 1 degree ఇన్ సెల్సియస్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఇన్ ఫారెన్హీట్ స్కేల్, ఇలాగ అడుగుతాడు ఎగ్జామ్లో. ఇదేదో జనరల్ స్టేట్మెంట్ అనుకుని వదిలేస్తాం. జనరల్ స్టేట్మెంట్ ఇదేదో మొత్తం థియరీ క్వశ్చన్ అనుకుని వదిలేస్తాం. అది థియరీ క్వశ్చన్ ఏం కాదు, సింపుల్గా సెల్సియస్ స్కేల్లో 1 degree ఫారెన్హీట్ స్కేల్లో ఎంత అని అడిగాడు, అది క్వశ్చన్. అంటే దీని అర్థం ఏంటమ్మా, సింపుల్గా జాగ్రత్తగా మీరు ఐడెంటిఫై చేస్తే C ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు, 1/5 ఈజ్ ఈక్వల్ టు ఫారెన్హీట్ స్కేల్లో ఎంత, ఎఫ్ ఎంత, ఎఫ్ -32/9. నువ్వు సింప్లిఫై చేస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9/5 + 32. సో 9/5 + 32 అంటే 9 + 5 2 jars 10, 1 5 3 jars 15 + 1 16/5 అంటే 169/5. Is it right? I think so. 9/5 plus 32. Okay, so F minus 32/180. 1 degree in the scale is equal to Fahrenheit scale lo F minus 32/9/5 plus 32 kada. Yes, so simplify cheste 5 3 jars 15, 1 5 1 degree centigrade కదమ్మా. సో సింపుల్గా ఏటవుతుందండి, సింప్లిఫై చేస్తే ఎంత వస్తే అది దాని వాల్యూ అవుతుంది అనమాట. ఫారెన్హీట్ స్కేల్లో ఎంత, అది క్వశ్చన్ సింపుల్గా. ఓకే, రైట్. సో సింపుల్లీ దీని నుంచి ఏం రాయొచ్చు, C/5 ఈజ్ ఈక్వల్ టు F - 32/9. దెన్ ఆన్సర్ F ఈజ్ ఈక్వల్ టు 9/5 into C plus 32. దిస్ ఈజ్ ద రిలేషన్, ఎఫ్కి సికి మధ్య రిలేషన్. అమ్మ దీన్ని మీరు సింప్లిఫై చేయొచ్చు, సింప్లిఫై చేస్తే వస్తుంది ఆన్సర్. ఓకే, రైట్, ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. 160 టైం వేస్ట్ అని నేను చేయలేదు, మీరు చేసుకోండి. లేదా ఇక్కడ సి ప్లేస్లో 1 వేస్తే 9/5 + 32 అవుతుంది. 9/5 అంటే అప్రాక్సిమేట్లీ 1.5 అంటే 1.8 + 32, 1.8 + 32 అంటే 33.8 అవుతుంది ఆన్సర్, అంతే. అదే క్వశ్చన్. సార్
ఈ రెండిటిని ఈక్వల్ చేస్తే ఏమవుతుంది సార్? ఆ రెండిటిని ఈక్వల్ చేయండి. ఒక్కసారి చూద్దాం. ఏంటి ఆ రెండిటిని ఈక్వల్ చేస్తే C/5 ఈజ్ ఈక్వల్ టు K మైనస్ 273/5. ఈ 5 క్యాన్సిల్ అయితే దెన్ K ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ 273. ఇది రిలేషన్. అంతే. సార్ ఈ రెండిటిని ఈక్వల్ చేస్తే ఏమవుతుంది సార్? ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ చేస్తే ఏటవుతుంది? 9 అటు పంపిస్తే F మైనస్ 32 ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ K మైనస్ 273. 32 నాటు పంపిస్తే F ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ K మైనస్ 273 ప్లస్ 32. This is relation between the Fahrenheit scale and Celsius scale. This is the relation between the Kelvin scale and Celsius scale. This is the relation between the Fahrenheit scale and Kelvin scale. Mood relations are. Okay? Right. Very important. జాగ్రత్త అర్థం చేసుకోవాలి. మరి దీని నుంచి కూడా 3 రిలేషన్స్ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? ఏంటి దీని నుంచి రిలేషన్స్? ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే డెల్టా సి ఈజ్ ఈక్వల్ టు 9/5 డెల్టా ఎఫ్. సారీ, డెల్టా ఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. ఏదైనా ఒకటి. డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ డెల్టా సి. ఇది ఒక రిలేషన్. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే 5 క్యాన్సిల్ అయితే డెల్టా సి ఈజ్ ఈక్వల్ టు డెల్టా కే. ఇది ఒకటి. అదే ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే అప్పుడు డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ డెల్టా కే. ఇక్కడ 3 రిలేషన్స్ వచ్చాయి. ఈ 3 రిలేషన్స్ చేంజ్ ఇన్ స్కేల్స్. ఈ 3 రిలేషన్స్ డైరెక్ట్గా స్కేల్ రిలేషన్స్. కేకి సికి, ఎఫ్కి సికి, ఎఫ్కి కేకి మధ్య రిలేషన్స్ ఇవి. డెల్టా ఎఫ్ డెల్టా సి, డెల్టా సి డెల్టా కే, డెల్టా ఎఫ్ డెల్టా కేల మధ్య రిలేషన్ ఇది. ఇందులో ఏముంది సార్? ప్రతి రెండింటిని ఈక్వల్ చేసుకొని సింప్లిఫై చేసాం. ఇందులో మీరు ప్రత్యేకంగా మాట్లాడడానికి ఏముంది? ఉంది. ఏంటి పాయింట్ అంటే ఇక్కడ సేమ్ the value of the 1 degree in the Celsius scale is equals to the how much value in the Fahrenheit scale అంటే 33. దీన్ని సింప్లిఫై చేస్తే 33.8 సంథింగ్ ఎంతో వస్తుంది. అంటే సెల్సియస్ స్కేల్లో 1 డిగ్రీ అనేది ఫారెన్హీట్ స్కేల్లో 33.8కి ఈక్వల్ అనమాట. అది అదే ద చేంజ్ ఇన్ ద సెల్సియస్ స్కేల్ ఈజ్ 1 డిగ్రీ అయితే మళ్ళీ the value of the 1 degree in the Celsius scale, the value of the 1 degree in the change in the Celsius scale అని ఇచ్చారు అనుకోండి, అప్పుడు నువ్వు ఎలా వాడకూడదు, ఇది వాడాలి. The value of 1 degree in the change in the Celsius scale is equal to how much value in the change in the Fahrenheit scale అంటాడు. చేంజ్ అన్నాడు అంటే ఇది ఫార్ములా ఆడాలి. అంటే డెల్టా సిలో 1 డిగ్రీ చేంజ్ వస్తే అది దాని అర్థం. డెల్టా సిలో 1 డిగ్రీ చేంజ్ వస్తే డెల్టా ఎఫ్లో ఎంత? ఇది క్వశ్చన్. సో దీని ప్రకారం ఈ డెల్టా సి ప్లేస్లో 1 వేస్తే అప్పుడు డెల్టా ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 9/5 ఇంటూ 1. 9/5 ఇంటూ 1 అంటే 5 1 జార్స్ 5, 5 8 జార్స్ 40, 1.8 అవుతుంది. అంటే సెల్సియస్ స్కేల్లో 1 డిగ్రీ వాల్యూ, సెల్సియస్ స్కేల్లో 1 డిగ్రీ కానీ చేంజ్ వస్తే ఫారెన్హీట్ స్కేల్లో 1.8 చేంజ్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సెల్సియస్ స్కేల్లో చేంజ్ 1 డిగ్రీ ఉంటే ఫారెన్హీట్ స్కేల్లో 1.8 చేంజ్ వస్తుంది. సెల్సియస్ స్కేల్లో 1 డిగ్రీ వాల్యూ ఫారెన్హీట్ స్కేల్లో 33.8 వాల్యూకి ఈక్వల్. చూసారా ఎంత మీనింగ్ ఉందో దీంట్లో?
సెల్సియస్ స్కేల్లో 1 డిగ్రీ వాల్యూ ఫారెన్హీట్ స్కేల్లో 33.8కి ఈక్వల్. సెల్సియస్ స్కేల్లో చేంజ్ 1 డిగ్రీ వస్తే ఫారెన్హీట్ స్కేల్లో చేంజ్ 1.8 డిగ్రీస్ వస్తుంది. సార్ ఎప్పుడు ఫారెన్హీట్ స్కేల్ సెల్సియస్ స్కేలే మాట్లాడుతున్నారంటే కెల్విన్ స్కేల్ మాట్లాడరంటే ఇదిగోండి డెల్టా సి ఈజ్ ఈక్వల్ టు డెల్టా కే. అంటే సెల్సియస్ స్కేల్లో 1 డిగ్రీస్లో చేంజ్ వస్తే ఫారెన్హీట్ కెల్విన్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు కాబట్టి కెల్విన్ స్కేల్లో కూడా 1 డిగ్రీయే చేంజ్ వస్తుంది. అది క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ మనకి. ఓకే రైట్. ఇది నీట్ ఎగ్జామ్లో ఒక పెక్యులర్ క్వశ్చన్ అడిగాడు. ఏంటి పెక్యులర్ క్వశ్చన్ అడిగాడు అంటే ఈ రిలేషన్ బేస్ చేసుకుని అడిగాడు. ఏం క్వశ్చన్ అడిగాడు? ఏంటా రిలేషను? C/5 is equal to F minus 32/9. Yeah. 9 is equal to K minus 273/5. ఇది రిలేషన్ కదమ్మా. ఈ రిలేషన్ చేసుకొని ఏం అడిగాడంటే నీట్ ఎగ్జామ్లోనే 2022లోనే 23లోనే at what value Celsius scale and Fahrenheit scale are ఈక్వల్. ఇది క్వశ్చన్. ఏ వాల్యూ దగ్గర సెల్సియస్ స్కేలు ఫారెన్హీట్ స్కేలు ఈక్వల్ అవుతాయి అని అడిగాడు. ఇది క్వశ్చన్ అంతే, ఇంకేం అడగలేదు. ఓకే, ఎలా ఈక్వల్ అవుతాయి సార్? సెల్సియస్ స్కేల్లో 1 డిగ్రీ వాల్యూ ఫారెన్హీట్ స్కేల్లో 33.8 వాల్యూ 33.8కి ఈక్వల్ కదా. మరి రెండు ఈక్వల్ అయ్యేటువంటి ఒక వాల్యూ ఒకటి ఉంటుందా అంటే ఉంటుంది. సో కడదాం చూడండి. ఏమడిగాడు? సెల్సియస్ స్కేలు ఫారెన్హీట్ స్కేలు ఈక్వల్ అన్నాడు. అంటే సెల్సియస్ థర్మామీటర్ వాడినా ఫారెన్హీట్ థర్మామీటర్ వాడినా ఆ యొక్క ఆ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ సేమ్ రీడింగ్ చూపిస్తాయట. అయితే ఆ సబ్స్టెన్స్ ఏ టెంపరేచర్ దగ్గర ఉంటుంది అని అర్థం. దీని అర్థం ఇది. మళ్ళీ సెల్సియస్ థర్మామీటర్ వాడినా ఫారెన్హీట్ థర్మామీటర్ వాడినా ఒక సబ్స్టెన్స్కి వాడేటప్పుడు ఆ థర్మామీటర్లు సేమ్ రీడింగ్ చూపించేయట. ఆహా, ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? పాసిబుల్. అయితే ఆ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ఎంత అయితే సేమ్ రీడింగ్ చూపిస్తాయి, అది దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ లెట్ us టేక్ ఎక్స్ అనుకుందాం. నువ్వు సెల్సియస్ స్కేల్ని వాడినా ఎక్స్ అనే చూపిస్తుంది, ఫారెన్హీట్ స్కేల్ను వాడినా ఎక్స్ అనే చూపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అయితే ఎక్స్ ఏంటి అనేది మనకు తెలియాలి. కాబట్టి సి ప్లేస్లో ఎఫ్ ప్లేస్లో ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే x/5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 32/9. సో దీన్ని ఇటువైపు తీసుకొచ్చిస్తే 9/5x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 32. దీన్ని ఇటువైపు తీసుకొచ్చి సింప్లిఫై చేస్తే ఎక్స్ మైనస్, సో ఈ 32ని తీసుకొచ్చి అదటివైపు తీసుకెళ్ళిపోండి. 32 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 9/5x. దీన్ని సింప్లిఫై చేస్తే 4x/5 ఈజ్ ఈక్వల్ టు 32. సో 4 8 jars అంతే కదా. సింప్లిఫై చేస్తే దీన్ని ఇటువైపు తీసుకోండి. సారీ, క్యాలిక్యులేషన్ రాంగ్ చేస్తాను, ఒక్కసారి జాగ్రత్తగా చూడండమ్మా. సో ఈ ఎక్స్ని ఇటువైపు తీసుకొచ్చిస్తే 9/5x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 32. దీన్ని సింప్లిఫై చేస్తే 4x/5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 32. 4 మైనస్ 8 టైమ్స్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 40. అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ మైనస్ 40 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి సబ్స్టెన్స్ తీసుకొని మైనస్ 40 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నదైనా మైనస్ 40 డిగ్రీస్ ఫారెన్హీట్ దగ్గర ఉన్నటువంటి అలాంటి సబ్స్టెన్స్ తీసుకుంటే ఆ సబ్స్టెన్స్కి నువ్వు
ఫారెన్హీట్ స్కేల్లో ఉన్న థర్మామీటర్ వాడినా, సెల్సియస్ స్కేల్లో ఉన్నటువంటి థర్మామీటర్ వాడినా అది -40 డిగ్రీసే చూపిస్తుంది. అంతే. ఓకే. అది. అలాగే ఫారెన్హీట్ స్కేలు, కెల్విన్ స్కేలు ఏ టెంపరేచర్ దగ్గర ఈక్వల్ రీడింగ్‌ని చూపిస్తాయి? అది కూడా ఎగ్జామ్‌లో అంటే ఈ క్వెషన్ ప్రీవియస్ క్వెషన్. ఆ క్వెషన్ ఇంతవరకు ఎప్పుడు అడగలేదు. కాబట్టి ఆ క్వెషన్ సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. సేమ్ ఇప్పుడులాగే. సో, అట్ వాట్ వాల్యూ ద ఫారెన్హీట్ స్కేల్ అండ్ కెల్విన్ స్కేల్ ఆర్ ఈక్వల్? లేదా అట్ ద వాట్ వాల్యూ ద రీడింగ్ ఆఫ్ ద సెల్సియస్ థర్మామీటర్, ద రీడింగ్ ఆఫ్ ద ఫారెన్హీట్ థర్మామీటర్ అండ్ ద రీడింగ్ ఆఫ్ ద కెల్విన్ థర్మామీటర్ హ్యావ్ ద సేమ్ వాల్యూ చూపిస్తాయి అని అడిగాడు. సేమ్ దాని అర్థం ఏంటి? సో దాన్ని వై అనండి. అందులో రీడింగ్ వై అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు వై అనుకోండి. అంటే ఇప్పుడు ఏటవుతుంది? వై మైనస్ 32/9 ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 273/5. మీరు దీన్ని సింప్లిఫై చేస్తే వై ఈజ్ ఈక్వల్ టు 577 degrees వస్తుంది. మీరు సింప్లిఫై చేయండి, వస్తుంది. వై టర్మ్స్ అన్నీ ఒకవైపు తీసుకొచ్చేయండి. y/9 ఇక్కడ y/5 -32/9 -273/9 ఈ y/5ని ఈ y/9 అటు పట్టుకెళ్ళిపోయి -273/5 తీసుకొచ్చి సింపుల్ 577 డిగ్రీస్ దగ్గర ఈ ఫారెన్హీట్ స్కేలు, కెల్విన్ స్కేలు ఈక్వల్ అవుతాయి. అదే -40 డిగ్రీస్ దగ్గర సెల్సియస్ స్కేలు, ఫారెన్హీట్ స్కేలు ఈక్వల్ అవుతాయి. ఇది ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకే. నీట్ ఎగ్జామ్‌లోనే అడిగాడండి. ఇలాంటి క్వెషన్‌లు చాలా అడిగాడు. సో, ఇది నాకు గుర్తుంది. ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఏం అడిగాడు? ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ మనకి ఈ 2 రిలేషన్స్‌ని బేస్ చేసుకునే అడుగుతాడు క్వెషన్. ఈ యూనిట్‌లో ఈ 2 రిలేషన్స్ బేస్ చేసుకునే క్వెషన్ అడుగుతాడు. ఓకే. రైట్. సో, ఈ 2 రిలేషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడి నుంచి వచ్చాయి. ఏంటది కామన్ ఫార్ములా? కామన్ రిలేషన్ ఏంటి? ఇది కామన్ రిలేషన్ ఎక్కడుంది? సో, ఇది కామన్ రిలేషన్. ఏ రీడింగ్ ఇన్ ద థర్మామీటర్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దాన్ని బేస్ చేసుకొని అడుగుతాడు. మెయిన్ ఇది. ఓకే. గుడ్. సో, దీని ప్రకారం మనకు 2 రిలేషన్స్ మనం చేసాం. దీని నుంచి ఈ రిలేషన్ నుంచి సికి ఎఫ్కి ఓ రిలేషన్ రాబెట్టాం. ఇదిగో ఇది. సికి కేకి ఓ రిలేషన్ రాబెట్టాం. ఇదిగో ఇది. ఎఫ్కి సికి ఓ రిలేషన్ రాబెట్టాం. ఇది. దీని నుంచి ఈ ఎక్స్ప్రెషన్లో డెల్టా సికి డెల్టా ఎఫ్కి ఓ రిలేషన్ రాబెట్టాం. డెల్టా సికి డెల్టా కేకి ఓ రిలేషన్ రాబెట్టాం. డెల్టా ఎఫ్కి డెల్టా కేకి ఓ రిలేషన్ రాబెట్టాం. సో, ఇక్కడ ఒక 3 రిలేషన్స్ వచ్చాయి. అక్కడ ఒక 3 రిలేషన్స్ వచ్చాయి. ఈ రిలేషన్స్ అన్నీ ఈ గ్రాఫ్ గీస్తే అంటే ఇక్కడ సికి ఎఫ్కి గ్రాఫ్ గీసిన, ఇక్కడ కేకి ఎఫ్కి గ్రాఫ్ గీసిన, ఇక్కడ కేకి సికి గ్రాఫ్ గీసిన, ఇక్కడ ఈ మూడికి గ్రాఫ్ గీసిన, ఇక్కడ డెల్టా ఎఫ్ డెల్టా సికి గ్రాఫ్ గీసిన, ఇక్కడ డెల్టా సికి డెల్టా కేకి గ్రాఫ్ గీసిన, ఇక్కడ డెల్టా ఎఫ్కి డెల్టా కేకి గ్రాఫ్ గీసిన. అంటే ఇక్కడ ఒక 3 రిలేషన్స్, ఇక్కడ ఒక 3 రిలేషన్స్. ఈ 6టికి నువ్వు దేనికి గ్రాఫ్ గీసినా ఈ 6 గ్రాఫ్లు ఏమొస్తాయంటే ఆ కర్వ్ స్ట్రైట్ లైన్ వస్తుంది. ఏ లైన్ వస్తుంది? స్ట్రైట్ లైన్స్. ఈ 3 రిలేషన్స్కి గ్రాఫ్ గీసిన, ఈ 3 రిలేషన్స్కి గ్రాఫ్ గీసిన స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఎలాంటి స్ట్రైట్ లైన్స్ వస్తాయి అంటే ఈ 3 రిలేషన్స్కి డ్రా చేసినటువంటి గ్రాఫ్లు ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేటువంటి స్ట్రైట్ లైన్స్ వస్తాయి. మళ్ళీ ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఈ 3 రిలేషన్స్కి చూడండి, ఈ 3 రిలేషన్స్కి డ్రా చేసినటువంటి గ్రాఫ్లు ఆరిజిన్ నుంచి పాస్ అవనటువంటి స్ట్రైట్ లైన్స్ వస్తాయి. దీస్ గ్రాఫ్స్ ఆర్ పాసింగ్ త్రూ ద స్ట్రైట్ లైన్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. These graphs are also the straight lines which are not passing through the straight lines.
ఎందుకు, ఏంటి, సో ఆ గ్రాఫుల్ని ఎలా డ్రా చేస్తాము, ఎలా ఐడెంటిఫై చేస్తాము, అసలు ఈ 3 ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేటువంటి స్ట్రైట్ లైన్సే కాబట్టి ఈ 3 ఒకటేనా అంటే మళ్ళీ ఈ 3 ఒకటి కాదు. ఈ 3 కూడా ఆరిజిన్ నుంచి పాస్ అవ్వని స్ట్రైట్ లైన్స్ అన్నాం కాబట్టి ఈ 3 ఒకటేనా అంటే ఈ 3 కూడా ఒకటి కాదు. మరి ఏంటి తేడా ఉంది అంటే ఈ మూడింట్లో వచ్చేటువంటి స్ట్రైట్ లైన్స్లో స్లోప్స్ డిఫరెంట్గా ఉంటుంది, ఈ మూడింట్లో వచ్చేటువంటి స్లోప్స్ డిఫరెంట్గా ఉంటుంది. అవేంటి ఎలా అనేది మనం వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా పీపీటీలో మనం చూద్దాం ఎలా ఉంది అనేది. ఇదిగోండి, థెర్మోమెట్రీ అంటే డెఫినేషన్ రాసాం, వాటి యూనిట్స్ రాసాం, ప్రతి స్కేల్కి అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ మెన్షన్ చేసాం. తర్వాత ఆ స్కేల్ ఏంటి, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏంటి, లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఏంటి, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ మధ్య ఉన్నటువంటి స్పేస్ యొక్క డివిజన్స్ ఏంటి, అగో టేబులర్ ఫామ్ రాసాం. ఆ టేబులర్ ఫామ్ను యూజ్ చేసి ఇదిగోండి రిలేషన్ రీడింగ్ ఇన్ ద థర్మామీటర్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దాని ప్రకారం ఇన్ఫర్మేషన్, ఇదిగోండి ఇన్ఫర్మేషన్. దీన్నే సింప్లిఫై చేసి ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ చేశాను. ఇది 5 అన్నాను, ఇది 9 అన్నాను, ఇది 5 అన్నాను. ఈ రిలేషన్ని సింపుల్గా ఏమని రాశానంటే C/5 ఈజ్ ఈక్వల్ టు F మైనస్ 32/9 ఈజ్ ఈక్వల్ టు K మైనస్ 273/100. అంతే. సో సికి ఎఫ్కి రిలేషన్ ఇదిగో ఇక్కడ రాశాను, సికి కేకి రిలేషన్ ఇదిగో ఇక్కడ రాశాను, ఎఫ్కి కేకి రిలేషన్ ఇదిగో ఇక్కడ రాశాను. అంతే. ఇగో థర్మామీటర్లో ఇదిగో ఈ రీడింగ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, ఈ రీడింగ్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్, ఈ మధ్యలో రీడింగ్ ఇన్ ద థర్మామీటర్. దాన్ని సెల్సియస్ థర్మామీటర్ అయితే సి అన్నాను, ఫారెన్హీట్ థర్మామీటర్ అయితే ఎఫ్ అన్నాను, కెల్విన్ థర్మామీటర్ అయితే కే అన్నాను. అంతే. సో ఇంకొంచెం వెళ్దాం. ఇదిగోండి డయాగ్రాములతో సహా రిప్రజెంట్ చేశాను. ఇదిగోండి ఇది అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, ఇది లోవర్ ఫిక్స్డ్ పాయింట్. సెల్సియస్ స్కేల్లో 100, 212, 373. ఫారెన్హీట్ స్కేల్ అదే లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 0, 32, 273. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ వాటిల్లో అలా రాసాం. ఇక్కడ చూడండి ఫారెన్హీట్ స్కేల్ సెల్సియస్ స్కేల్ ఈక్వల్ అయిన పాయింట్ -40 degrees. ఫారెన్హీట్ స్కేల్ కెల్విన్ స్కేల్ ఈక్వల్ అయిన పాయింట్ 577 degrees. చాలా క్లియర్గా ఉంది. నెక్స్ట్ చూడండి. ఓకే, తర్వాత గ్రాఫ్ డెల్టాసి అవన్నీ నెక్స్ట్ స్లైడ్లో వస్తాయి. ఆ నెక్స్ట్ స్లైడ్లో చూపించి మొత్తం ఈ స్లైడ్ని నేను మీకు టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ, సో ఆ టెలిగ్రామ్లో ఎస్పెషల్లీ ఆ నెంబర్ ఉన్నటువంటి టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయితే ఈ స్లైడ్ ఇది PDF మీకు అందులో దొరుకుతుంది, అవైలబుల్ ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.